ఇప్పటి వరకు భారతదేశంలో ఎన్నో లైవ్ ప్రోగ్రామ్స్, టాలెంట్ ప్రోగ్రామ్స్ చూసాం. అయితే మొదటిసారిగా కొంతమంది సెలబ్రిటీలను ఒక చోట ఉంచి వారి చుట్టూ కెమెరాలు పెట్టి వారి ప్రతి కదలికను రికార్డ్ చేస్తూ చూపించే ప్రోగ్రాం బిగ్ బాస్ షో. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్గా ఈ ప్రోగ్రాం మంచి సక్సెస్ సాధించింది. దీంతో ఈ ప్రోగ్రాంని తమిళ, కన్నడ ఇండస్ట్రీలో కూడా తీసుకువచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ పర్యవేక్షణలో తెలుగులో మొదటిసారిగా రానున్న బిగ్ బాస్ రియాలిటీ షో జూలై 16న స్టార్ మా ఛానల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నది. జూనియర్ ఎన్టీఆర్ తొలిసారి బుల్లితెర మీద అడుగులు వేస్తున్న సందర్భంలో నిర్వాహకులు షోను అట్టహాసంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. దీనికోసం 10,000 చదరపు గజాల ప్రదేశంలో ఒక ఇంటిని నిర్మించడానికి 750 మంది పనిచేస్తున్నారు. 100 మందిని ఎంచుకుని వారిలో కేవలం 12 మందిని షోలో పాల్గొనేందుకు ఎంపిక చేశారు. 12 మంది పాల్గొనే ఈ షోలో సాంకేతిక సమాచార వ్యవస్థతో బయట ప్రపంచానికి సంబంధాలు లేకుండా 70 రోజులు గడపాలి. బిగ్ బాస్ రియాలిటీ షోని దాదాపు 60 కెమెరాలు చిత్రించనున్నాయి. తెలుగులో అత్యధిక నిర్మాణ వ్యయంతో నిర్మితమైన మొదటి కార్యక్రమం బిగ్ బాస్ కానున్నది. తమిళంలో దాదాపు 120 కెమెరాలతో ఈ షోను చిత్రీకరించారు. ఈ షో ప్రోమోస్, టీజర్కి అత్యధిక ప్రేక్షకాదరణ లభించడంతో నిర్మాతలకు ఆనందాన్ని కలిగిస్తోంది. సోమవారం నుంచి శుక్రవారం దాకా స్టార్ మాలో ప్రతిరోజు 9 గంటల 30 నిమిషాలకు ప్రసారం కానున్నది. అదే వారాంతపు రోజుల్లో 9 గంటలకు ప్రసారం అవుతుంది. అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఈ బిగ్ బాస్ షో ఒక చెత్త ప్రోగ్రాం అని విమర్శించారు తమిళ నటి, దర్శకురాలు అయిన లక్ష్మీ కృష్ణరామన్. బిగ్ బాస్ షో పరమ చెత్త ప్రోగ్రాం అని, ఇలాంటి స్టార్ హీరోలు ఎందుకు చేస్తున్నారో అసలు అర్థం కావటం లేదని విమర్శించారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల కుటుంబంలో మనస్పర్ధలు చెలరేగడం ఖాయమని, ఆ షో మన భారతీయతకు చెడ్డ పేరు తీసుకువచ్చే షో అని, మరీ ముఖ్యంగా దక్షిణాది వాళ్లకు మరింత చేటు చేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. వ్యక్తి మనోభావాలు దెబ్బతింటాయని, స్వేచ్ఛగా బతికే వాళ్ళని బంధించినట్టు అవుతుందని, ఇలాంటి ప్రోగ్రామ్స్ చూడటం వల్ల కుటుంబ సభ్యుల్లో కూడా అభిప్రాయ భేదాలు రావచ్చని అంటున్నారు. అంతేకాదు, బిగ్ బాస్ షోలో నన్ను పాల్గొనమని కోరారని, కానీ నేను మాత్రం 10 కోట్ల రూపాయలు ఇచ్చినా చెయ్యను అని ఖచ్చితంగా చెప్పానని అంటోంది. ఆడ మగ అనే తేడా లేకుండా అపరిచితులతో కలిసి బిగ్ బాస్ హౌస్లో ఉండాలి. 2 నెలల పాటు సాగే ఈ వ్యవహారం వల్ల కుటుంబ సంబంధాలు దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేశారు లక్ష్మీ రామకృష్ణన్.